రోడ్లు వేసేటప్పుడు ఏదైనా ప్రాజెక్ట్ కట్టేటప్పుడు ఏదైనా సర్కార్ ఆఫీస్ కట్టేటప్పుడు జనాల జాగాలు అడ్డం ఉంటే అవి తీసుకొని కడుతుంటారు. ఎంతో కొంత పాయమాలు కూడా కట్టిస్తారు వాళ్ళకు. అదే లీడర్ల జాగలున్నా లీడర్ల ఇండ్లున్నా వాళ్ళ జాగలకు వాళ్ళ ఇండ్లకు ఏం కాకుండా ఏకంగా ప్లానే మారుస్తారు. మా జాగలకెళ్ళి ఓవుడేందని రింగ్ రోడ్ల అసొంటి అయితే అలైన్మెంటే మారుస్తారు. అసొంటోళ్ళంతా మన సీఎం సార్ను చూసి నేర్చుకోవాలి. ఎందుకంటారా? ఇగో ఈడ ఇంటి పరారు గోడను ప్రోక్లైనర్ తోటి కూలగొట్టిరు చూసిరా. ఇల్లు ఎవరిది అనుకుంటున్నారు? మన సీఎం రేవంత్ రెడ్డి సార్ ఇల్లుది. ఏదో రిపేర్ చేపిస్తాందుకు గులగొట్టింది కాదు. రేవంత్ రెడ్డి సార్ సొంతూరు నాగర్ కర్నూలు జిల్లా వంగూరు మండలం కొండారెడ్డిపల్లి అక్కడ సొంత ఇల్లు ఉన్నది కదా, అగో ఆ ఇల్లే ఇది. ఇట్లకెళ్ళి హైదరాబాద్ బీజాపూర్ నేషనల్ హైవే రోడ్డు పోతున్నది. ఇక ఆ రోడ్ ఇప్పుడు ఎడల్పి చేసే పని నడుస్తున్నది కదా. అట్లా సీఎం సార్ వాళ్ళ ఇంటి పరారి కూడా రోడ్డు కింద పోయిందన్నట్టు. అయితే సార్ ఇప్పుడు సీఎం నా ఇంటి జాగలకి వెళ్ళి రోడ్డు పోవడేంది, రూట్ అలైన్మెంటే మార్చురని ఇంకేడికెళ్ళో తొవ్వను వంకెర తిప్పొచ్చు. కానీ సీఎం సార్ ఆ పని చేయలే. తొవ్వ కట్టం ఉన్నదంటే అందరిల్లు ఎట్లా కూలగొట్టిరో మాది కూడా గంతే అని చెప్పిండు. రోడ్డు కాంట్రాక్ట్ వాళ్ళు సీఎం సార్ వాళ్ళ ఇంటి కంపౌండ్ కూడా కూలగొట్టిరు. ఇక మళ్ళీ కూలగొట్టినాక ఇక జర లోపటికని మళ్ళీ గేటు పెట్టి కొత్త కాంపౌండ్ కూడా కడుతున్నారు. ఇప్పుడు ఊర్లో రోడ్డు కింద మొత్తం 43 ఇళ్లల్లా గిట్లనే ఇక పరారి గోడలు పోతే అందులో సీఎం సార్ వాళ్ళ ఇల్లు కూడా ఉన్నదన్నట్టు.